మనం ఏ కార్యక్రమం మొదలు పెడుతున్నా ఆ కార్యక్రమం విజయవంతం కావాలని, సఫలీకృతం కావాలని ఆ భగవంతుని తలుచుకోవడం మన ఆనవాయితీ, సాంప్రదాయం, సనాతన ధర్మం. కాబట్టి ఈ మధ్య ఒక మంచి డివోషనల్ సాంగ్, ఈ మధ్య యూట్యూబ్ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఒక అవకాశంగా దొరుకుతుంది. కాబట్టి మనకు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక డివోషనల్ సాంగ్ రఘుకుల తిలక పాట పాడుతున్నాం. ఓకేనా? ఆర్ యు రెడీ టు ఎంజాయ్ దిస్ సాంగ్? ఓకే, నాతో పాటు మీరు పాడతారా మరి? ఓకే, ప్లే ది మ్యూజిక్. నిన్నటి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, రఘుకుల తిలకారా, నిన్నటి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నుదిటిన కస్తూరి తిలకం, చిరునవ్వుల చిందే అదరం, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారా, నిన్నెతి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా, రఘుకుల తిలకారా, నిన్నెతి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారా, నిన్నెతి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. కోసల రామారారా, కౌసల్య రామారారా. Clap everybody. Big round of applause.
జాతరలో పోతరాజు ఊగినట్టు కింద చెప్పులేసుకొని గనగామ చేసినట్టు గాలి చెట్టు నీడలోన కూడినట్టు ఎర్రగొండలోన నిలబడొట్టు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 వీర నాటు 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 సాగినట్టు కాలు సింధు తగ్గేలా తుఫారం రేగినట్టు కొల్లు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 వీర నాటు 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 గడ్డ నాటు 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 గుట్ట కోతలాగ తిక్క నాటు వడ్డిలోని రగటమంతర కలిసి ఎగిలేనా ఏసేగా ఎగి నాటు నాటు అరే దుమ్ము దుమ్ము తులిపేళ్ళ లోపలున్న పేనమంత దుమ్ము దుమ్ములాడేలా దుఃఖైన సరాసరి నాటు 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 ఇదొక ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. గివ్ ఎ బిగ్ అప్లాజ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా పేరు వెంకటేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీకామ్ కంప్యూటర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో మా క్వాలిఫికేషన్స్ అన్ని మీకు ఎందుకోసం ఇంట్రడ్యూస్ చేశామో తెలుసా? ఎస్ఆర్ నో? సో ఇందాక చెప్పాను, ప్రోగ్రామ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మనందరికి తెలుసు. కానీ ప్రోగ్రామ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు క్లాస్, మాస్, మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉంటుంది అనుకున్నాం. అవునా? సో మీరందరూ మమ్మల్ని చూస్తున్నారా? మేము మిమ్మల్ని చూస్తున్నామా? సో మేమంతా ప్రపంచాన్ని చూడలేకపోయినప్పటికీ కూడా మా గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేశాము. అవునా? ప్రజెంట్ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం. సో మీరు మమ్మల్ని చూసి, మేము ఎగ్జిక్యూట్ చేసినటువంటి టాలెంట్ చూసి ఇన్స్పైర్ అవి మీరు ఇంకా గ్రేట్ పొజిషన్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తారని మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. సో మరి మా క్వాలిఫికేషన్స్ కానీ మా టాలెంట్ కానీ ఇన్స్పైరింగ్ గా ఉందా? ఓకే. మనకు కనిపించే దైవాలు ఎవరో తెలుసా మీకు? సూపర్, మన పేరెంట్స్ అండ్ టీచర్స్ కదా. సో కాబట్టి మనకు జన్మనిచ్చింది మన పేరెంట్స్ అయితే మనకు పునర్జన్మనిచ్చింది మన టీచర్స్. సో కాబట్టి మనం మన టీచర్స్ కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేద్దామా? ఓకే.
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద పేదంతో పని ఉపాధ్యాయులారా, రాజు పేద పేదంతో పని ఉపాధ్యాయులు ఆది గురువులారా. మురిసెను మీ హృదయం, ఆట పాటల్లో అంటగుట్టు మము ప్రోత్సహిస్తుంటారు. అందల మెత్తుకు మెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరికొస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్లకు మీరే పునాదు వేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, ఈ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మనం వెన్నెముకై ఉన్నాడు కాబట్టి ఆ నాన్న కోసం ఈ పాట మనందరం అంకితం ఇద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ నాన్న లాంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే మీ అందరికీ మా ఇట్రాడ్ సోచ్ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మీ యొక్క గ్రేట్ సపోర్ట్ మాకు అందుతుందని ఆశిస్తూ, థ్యాంక్ యూ వనండర్, థ్యాంక్ యూ సో మచ్. నీ మనసే విన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా. వెన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా. ఏ చోట నేనున్నా నా మదిలో నీవే నాన్నా. ఏ చోట నేనున్నా నా మదిలో నీవే నాన్నా. కనిపించే దైవం నీవే, నిన్నే పూజిస్తా నాన్నా. ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా. I love you, Nana. I love you so much. I love you, Daddy. I love you so much. Nana, oh Nana, నీ
మనసే విన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా అమ్మ కడుపులో పడగానే మురిసిపోయినామంట మై మరచిపోయినామంట నే కడుపులో చేసిన సందడిని విని సంబరపడినామంట ఎంతో సంతోషించామంట అమ్మకు అన్నీ నీవై ఎన్నో సేవలు చేశావంట అన్ని వసతులు చేకూర్చి నీవు హక్కున చేరావంట అమ్మకు అన్నీ నీవై ఎన్నో సేవలు చేశావంట అన్ని వసతులు చేకూర్చి నువ్వు హక్కున చేరావంట నా రాకతో నువ్వు నాన్నై నా రూపానికి చిరునామై ప్రాణం పోసిన జన్మ ప్రదాత నీకు వందనాలు నాన్న ఓ నాన్న నీ మనసే విన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా థ్యాంక్ యూ క్లాస్ మాత్రమే మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పామంటే సో 10th క్లాస్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అవునా ఒక 1-2 minutes లేట్ అయితే మనల్ని అలౌ చేయరు కదా సో అదే మనకు ఎగ్జాంపుల్ సో అక్కడ 10th నుండే మనకు స్టార్ట్ అవుతుంది కానీ మనం చిన్నప్పటి నుండి పంచువాలిటీ అలవాటు చేసుకుంటే మనం ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కరెక్ట్ టైంకి మన జాబ్ రోల్కి వెళ్ళి దాన్ని కరెక్ట్గా నిర్వర్తించగలం అవునా కాబట్టి మనకు పంచువాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా థ్యాంక్ యూ ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ క్యారెక్టర్ అంటే తెలుసా సో క్యారెక్టర్ ఉంటేనే మనకు ఒక గుడ్ విల్ అనేది ఉంటుంది అవునా సో సొసైటీలో ఒక గుడ్ విల్ని క్రియేట్ చేసేది ఏది క్యారెక్టర్ ఇది అందరికీ మీకు తెలుసు నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సో కాబట్టి వీ హ్యావ్ టు హ్యాబిచువేట్ విత్ అ గుడ్ క్యారెక్టర్ సో వీ కెన్ లీడ్ అవర్ లైఫ్ అవునా సో గట్టిగా సో మనకి స్వామి వివేకానంద గారు ఒక విషయం చెప్పారు క్యారెక్టర్ గురించి వెల్త్ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ విల్ బి గట్టిగా సో సో అందుకే మనకు ఒక పర్సన్ ని డిసైడ్ చేసేది మన క్యారెక్టర్ ఒక పర్సన్ గుడ్ విల్ ని డిసైడ్ చేసేది రెప్యుటేషన్ క్రియేట్ చేసేది ఏది సో క్యారెక్టర్ సో అందుకని వీ హ్యావ్ టు బీ విత్ అ గుడ్ క్యారెక్టర్ ఓకే సో ఇదంతా మీకు తెలుసు బట్ నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికి ట్రై చేశాను అంతే సో మనం మీరందరూ మంచి క్యారెక్టర్ ని పంచువాలిటీని కాన్ఫిడెంట్ ని డెవలప్ చేసుకొని ఒక గ్రేట్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ నాన్న గురించి చాలా తక్కువ మంది చాలా చెప్తుంటారు వాళ్ళు తక్కువలని కాదు కాకపోతే మేము కూడా మంచి వాళ్ళమే మాకు కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి నాన్న గురించి ఒక పాట పాడమంటే పాడినందుకు వస్తే థ్యాంక్స్ చెప్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మిమ్మల్ని అలరించిన మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సోచ్ ఫౌండేషన్ టీం వారికి సార్ మీరు కూడా కూర్చోండి మన భవిత టీం తరఫున దయచేసి అందరు కూడా భవిత క్లాప్స్ తోటి సన్మానం జరుగుతున్నంతసేపు కూడా మీరు భవిత క్లాప్స్ తోటి వారికి మనం ఆశీర్వదిద్దాం మీరు కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకొని లైఫ్లో సక్సెస్ కావాలి తప్పకుండా వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భవిత టీం యూఆర్ ట్రూలీ ఇన్స్పైర్డ్ సార్ భవిత టీమ్ అండ్ భవిత విద్యార్థి తరఫున థ్యాంక్ యూ వన్స్ అగైన్
ఐదో క్లాస్ అమ్మా